వర్షాకాలంలో అత్యధిక వర్షపాతం నమోదై 2 రోజులు గడిచింది. కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి కురిసి 48 గంటలు గడిచింది. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం పడి తేరుకున్న వరద ముప్పు తగ్గలేదు. ఎందుకంటే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో మంచిర్యాల గోదావరి నదిలో ఉగ్రరూపం తగ్గలేదు. పైన మహారాష్ట్ర నుంచి గోదావరికి వరద పోటెత్తుతుంది. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలను ఇవాళ అర్ధరాత్రి నుంచి నిలిపివేయాలని నెట్వర్క్ ఆసుపత్రులు నిర్ణయించాయి. ₹1,100 కోట్ల పెండింగ్ బకాయిలు చెల్లించకపోతే సెప్టెంబర్ 1 నుంచి సేవలను నిలిపివేస్తామని ఇప్పటికీ ప్రభుత్వానికి లేఖ రాశామని అయినా స్పందన రాలేదని ఆసుపత్రుల యాజమాన్యాలు పేర్కొన్నాయి. నిజామాబాద్ జిల్లా సాలూరా మండలంలో అచ్చన్పల్లి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అచ్చన్పల్లి శాఖ ఆధ్వర్యంలో వరద ప్రభావిత ప్రాంతాలైన బోధన్ సాలూరా పక్కన ఉన్న మాదర్నా ఉన్సా కాజాపూర్ గ్రామాల్లో సహాయక కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ గ్రామాలు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్నాయి. హైదరాబాద్ లో శాసనసభ సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డిని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేక్లపల్లి భూపత్ రెడ్డి కలిశారు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన వరద నష్టం గురించి సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. చైనా టియాన్జిన్లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్తో సమావేశమయ్యారు. దాదాపు 7 ఏళ్ల తర్వాత ఇరు దేశాల నేతలు తొలిసారి భేటీ అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభాల నేపథ్యంలో వీరి సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. బలహీన వర్గాల అభివృద్ధిపై బీఆర్ఎస్ కు చిత్తశుద్ధి లేదని సీఎం రేవంత్ అన్నారు. వారిది కల్వకుంట్ల కుటుంబం కాదు, బీసీలు ఓసీలు కల్వకుండా చూసే కుటుంబం. వారికి బీసీ రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేదు. గంగ్ల కమలాకర్ వారి మాయలో పడద్దు. 2018లో బీఆర్ఎస్ తీసుకొచ్చిన పంచాయతీరాజ్ మున్సిపల్ చట్టాలు గుద్దిబండగా మారాయన్నారు. 6 బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తామని అమలుకు చిత్తశుద్ధితో పనిచేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ అంశం రాష్ట్రపతి దగ్గర ఉందని, ఈ బిల్లును ఆమోదించాలని కేంద్రాన్ని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినట్లు వివరించారు. అసెంబ్లీలో మాజీ మంత్రి గంగుల కమలాకర్, మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. బీసీలపై మంత్రికి అవగాహన లేదు అని గంగుల వ్యాఖ్యానించడాన్ని మంత్రి పొన్నం తీవ్రంగా ఖండించారు. ఆకారం ఉంటే అవగాహన ఉంటుందనుకుంటే నేనేం చేయలేను, ఆయన కంటే ఎక్కువ చదువుకున్నా ఆ మాటలు వాపసు తీసుకోవాలని డిమాండ్ చేశారు.